బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలని, ఇండియాలో ప్రవేశపెట్టాలని వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్న ఎన్ఆర్‌సీ చట్టం గాని, సీఏఏ చట్టం గాని, వీటికి కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారైతే దీని గురించి విపరీతంగా ఆయన ఫైట్ జేసి, ఆయన గొంతు పార్లమెంట్‌లో గూడా వ్యతిరేకంగా వినిపిచ్చి పోరాటం చూస్తూనే ఉన్నాం మనం. ఒకసారి ఎలక్షన్‌ల టైంలోనేమో ఆయన ఇట్లా నామాలు పెట్టేసుకొని గుళ్ళకి పోయి దండాలు పెట్టి పూజల్లో మనకి నాది భారద్వాజ్ గోత్రం మనం విన్నాం గూడా అది గూడా. ఆయన భారద్వాజ్ గోత్రం అని జెప్పి పూజల్లో గూడా ఆయన గోత్రం చెబుతున్నారు. అయితే రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారి తండ్రి ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్ గారి తండ్రి జహంగీర్ ఖాన్. జహంగీర్ ఖాన్ వారి ఆయన తండ్రి జబ్బార్ ఖాన్. జబ్బార్ ఖాన్ తండ్రి నసీం ఖాన్. ఇట్లా వీళ్ళు అన్ని తరతరాలుగా వాళ్ళు అంతా పేరులో ఖాన్‌లే ఉన్నాయి. ఫిరోజ్ గాంధీ గారు ఫిరోజ్ గాంధీగా ఆయన గాంధీ గారు దత్తత తీసుకున్నట్టు ఒక డ్రామా ఆడి, ఆయన గాంధీగా కన్వర్ట్ చేసి అక్కడి నుంచి గాంధీ ఫ్యామిలీగా వీళ్ళు మారుతున్నారు గానీ, వాళ్ళ డైనాసిటీ చూస్తే మొత్తం ఖాన్‌లే ఉన్నారు మొత్తం. ఈయన గూడా రాహుల్ ఖాన్ అవుతాడు గానీ, రాహుల్ గాంధీ అయ్యే అవకాశం గూడా లేదు. ఇప్పుడు ఈ ఎన్ఆర్‌సీ చట్టం గాని ఇవి అమల్లోకొస్తే వీళ్ళ ఫోర్ ఫాదర్స్ వాళ్ళేందంటే ఈ ఈ హైరార్కీ అన్నమాట. వీళ్ళ పేర్లన్నీ గూడా ఈళ్ళు రిజిస్టర్‌లో చెప్పుకోవాల్సొస్తుంది. దీంతో ఉలుకుపాటుకు గురైన రాహుల్ గాంధీ గారు, సదరు రాహుల్ ఖాన్ గారు ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. అలానే ఆయనే గాకుండా మనకి భారతదేశంలో ఉన్న చాలామంది ముస్లిం నాయకులుగా చలామణి అవుతూ హిందూ వ్యతిరేకంగా గళం విప్పుతున్న వాళ్ళంతా వాళ్ళ తాతలో, ముత్తాతలో వాళ్ళ పేర్లు ఎక్కడ బయటకి చెప్పాల్సొస్తుందో వాళ్ళు గూడా హిందువుల పేర్లే చెప్పుకోవాల్సొస్తుందని జెప్పి భయంతో దీన్ని వాళ్ళు ఎంత తీవ్రంగా వ్యతిరేకించాలో అంత వ్యతిరేకిస్తున్నారు. జై హింద్.